మైనంపల్లి అనువాద రావాలనే నేను సిక్సర్ కొట్టాను కేటీఆర్ చెప్పాడు అవును. అప్పుడు గ్రేటర్లో. ఇప్పుడు గ్రేటర్లో హనుమంతన్నకు బాధ్యతలు ఇస్తే అదే 6 ఈయన కొడతాడా? 100% కొడతాం. ఇప్పుడు ఆ బాధ్యత 100%. అప్పుడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అందరూ వస్తారు, అందరిని వెలివిస్తారు, ఈయనతోటి నోటితో లెక్కలతో సహా చెప్తాను. సో మొత్తానికి సార్ గ్రేటర్లో, ఎంఎంసీలో, సిఎంసీలో మూడిట్ల మైనంపల్లి అవా నడవబోతుందా? ఓన్లీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లోనే మైనంపల్లి అవా 3 కార్పొరేషన్స్ జరుగుతుందండి. ఇప్పుడు అవన్నీ అప్పుడున్న 99 కార్పొరేటర్ టికెట్లే ఆ కార్పొరేటర్ గెలిపించిన కేటీఆర్ అనేది ఈ మూడిట్లనే. ఇప్పుడు ఎక్కువైనా అప్పుడు 150 ఉండే, ఇప్పుడు 300 అయినాయి. అవును, 300. అవును, ఇప్పుడు 300 అయినా కూడా కొన్ని పార్ట్ అయినాయి కదా, అదే డివిజన్ చిన్న కొన్ని పార్ట్స్ అయినాయి కదా. హెచ్ఎంసీ 150 ఉన్నది, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చింది, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చింది, 2 ఎక్స్ట్రా వచ్చినాయి. ఈ మూడిట్లలో కాంగ్రెస్ ని గెలిపించే బాధ్యత ఈసారి మైనంపల్లి తీసుకుంటుండా? 100% తీసుకుంటాం. ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ ఆయనకి బాధ్యతలు, ఇప్పుడు సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్ కూడా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలలో మొత్తము సిద్దిపేట మీదకంతా బీఆర్ఎస్ అవానే నడిచింది. అయితే నడిచింది గవర్నమెంట్ పార్టీ కూడా గవర్నమెంట్ లోనే కదా. ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండగానే హరీష్ రావు దమ్మేందో అక్కడ చూపెట్టాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లోకల్ సిద్దిపేట మున్సిపాలిటీ ఎలక్షన్, ఇప్పుడు మన జనరల్ మున్సిపాలిటీ అయిపోయినాయి కదా. కౌన్సిలర్ ఎలక్షన్స్ ఉన్నాయి సిద్దిపేట, 2-3 months ఉన్నాయి. దానికి ఇప్పుడు సిద్దిపేటలో మొత్తం మీ వాళ్ళని గెలిపిస్తారు, అంతేనా? మైనంపల్లి గారే దాని బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా మైనంపల్లి బాధ్యత 100% తీసుకుంటారు. ఓకే, ప్రభుత్వం కూడా పార్టీ కూడా మైనంపల్లి గారికి ఈ బాధ్యత ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా నీకు ఇస్తారు.